मधु क्या चूज जबरदस्त खतरनाक కామెడీ షో పవర్డ్ బై డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ ఆయిల్ కో ప్రెజెంటెడ్ బై పారాగాన్ లో ఇప్పుడు మనం కూరగాయల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. మరి కూరగాయలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూసారా? ఇప్పుడు చూడండి, లెట్స్ వెల్కమ్ ద వంకాయస్, మిరపకాయస్ అండ్ ఉల్లిపాయస్ ఇన్ రచ్చా రవీస్ టీమ్. రాజాది రాజాది రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూనే రాజా. నమస్తే. ఈరోజు చూసారు కదా, ఒక బీరు రేటు కన్నా నా రేట్ ఎక్కువ, రేపు బంగారం కన్నా నా రేట్ ఎక్కువ అవుతుంది. అయినా మీరు కొంటారు. మీ మీద నాకు నమ్మకం అంతా. అది నా రేంజ్. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు మరి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకెవరు, నేనే. వంకాయ్. ఏం కాయ్? వంకాయ్ రా. ఓహో, ఎరా బాగున్నావా? అయ్యో నేను ఒక్కనే బాగున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. మిర్చి 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 లాంటి కుర్రానే మిర్చి 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 దిస్ ఇస్ మిర్చి. ఐఎమ్ సో హాట్. రే చింత చచ్చిన పులుపు చావాలి అన్నట్టు, అరే పక్కోడు సెంచరీ దాటి వెళ్తుంటే నువ్వు ఇంకక్కడే బార్డర్ గీసుకుని ఉంటావేంట్రా? యూ స్టూపిడ్. అరే ఇలాంటి సీజన్ లో అయినా నా రేట్ ఎప్పుడు హైగానే ఉంటుంది. నీ మొహం మండ. నీయా కాదు, ఎంత డిమాండ్ ఉన్నా కానీ ₹1 అటు ₹1 ఇటు, దట్ ఈస్ యువర్ రేంజ్. అరే మీ ఇద్దరు బాధపడకండి రా, నన్ను కొంటే మీ ఇద్దరు ఫ్రీ అని చెప్తా. ఓకేనా? అబ్బో నీకంత సీన్ లేదమ్మా. ఎప్పటికైనా నీ రేట్ పడిపోతుంది, అప్పుడు నువ్వు కూడా దవాల పడిపోతావు. అరే పిచ్చినాయలరా, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మనుషులు ఉన్నారు చూడు, మనం ముగ్గురం లేకుండా ఓ కర్రీ లేదు. అంతేకాకుండా మనం ముగ్గురం లేకుండా వాళ్ళు బతకలేరు. అది మాత్రం నేను చెప్పగలను రా. అది కూడా గుర్తు పెట్టుకోండి. అరే మళ్ళీరా, మీ ఇద్దరికన్నా డిమాండ్ ఎక్కువ కదా, నన్నే లవ్ చేస్తుంది. అది నాదే. నో ఇట్స్ మైన్. హలో డార్లింగ్, మేము ముగ్గురం నిన్ను ప్రేమిస్తున్నాం. మా ముగ్గురులో నీకు ఎవరు నచ్చారో చెప్పు. హలో హలో హలో, మీరందరు ఎవరు? నేను చెప్తా డార్లింగ్. యూ కమ్ హియర్ జాస్మిన్, కమ్ హియర్. ఇక్కడ నిలబడు. ఇదిగో నా పేరు ఉల్లి అంటారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు రేస్ పెరిగినట్టు నాకు రేటు పెరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలి నీకు, ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు. ఇది నా క్యాప్షన్. ఇంకో విషయం చెప్తాను, సన్యాసి తింటే కూడా సంసారి అవుతాడు, నన్ను తినకపోతే సంసారి కూడా సన్యాసి అవుతాడు. అది నా రేంజ్. హలో, ఇక్కడ మిర్చి సింబల్ ఆఫ్ యూత్, యు నో. గుంటూరు మిర్చి, వరంగల్ మిర్చి, ఢిల్లీ మిర్చి. మిర్చి ఎక్కడికి వెళ్ళినా ద హాట్ గురు. నువ్వేంటి తేడాగా బిహేవ్ చేస్తున్నావు? ఏయ్, నేను యూత్ కి రెడ్ బుల్ లాంటి వాడిని తెలుసా? రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి, పౌడర్ మిర్చి, పచ్చిమిర్చి. మిర్చి ఎలా ఉన్నదన్నది కాదమ్మా ముఖ్యం, మంట పుట్టిస్తుందా లేదా. పుడుతుంది ఇక్కడ మంట. సిల్లీ ఉల్లి. నీకో విషయం తెలుసా? హీరోయిన్ల ఎక్స్పోజింగ్ గురించి చెప్పాలన్నా, సూపర్ స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ గురించి చెప్పాలన్నా, ది మిర్చి ఇస్ ద సింబల్, యు నో. బొంగుల కహాని. ఇక్కడ ది కింగ్, ది రూలర్ తెలుసా? గుత్తొంకాయ కూర వండుకొని మటన్ కర్రీ అనుకుంటాడు, వంకాయ కూర వండుకొని చికెన్ కర్రీ అనుకుంటాడు, ఇక వంకాయ పులుసు ఎత్తుకొని అట్టి చేపల పులుసు అనుకుంటాడు. అది మన రేంజ్. ఓకే, ముందు మీ ముగ్గురులో ఎవరో ఒకటి డిసైడ్ అవ్వండి, తర్వాత వాడి గురించి మళ్ళీ ఆలోచిస్తుంది. ఓకే జాస్మిన్, ఒక్క 5 minutes వెయిట్ చేయి. నేను సెట్ చేస్తాగా ఇలా సంగతి. ఇప్పుడే సెట్ చేసి ఇలా వచ్చేస్తా. సెట్ చేసేది ఏంట్రా? తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదా? తల్లికి ఉలికి అది తల్లిరా, నువ్వు తల్లిరా. అరే నీ తొక్కలన్నీ తీసేస్తే మిగిలేదేంట్రా నా గడ్డ, ఉల్లిగడ్డ. వంకాయ నువ్వు వాగరా. ఏమన్నావురా? సన్యాసి ఉల్లిపాయ తింటే సన్యాసిగా మారతాడా? ఒకవేళ తినకపోతే సంసారి కూడా సన్నాసి అయిపోతాడా? దొంగన కొడుకుల బట్ట బండలు చేయాలంటే ఏంటో తెలుసారా? ఒక్క చెంచా నన్ను తగిలించారనుకో, నిజాలన్నీ బయటపడిపోతాయి. రెడ్ బుల్లా? అరే నువ్వు రెడ్ బుల్లు కాదురా రే, నిల్లు బుల్లు. డాక్టర్లు కూడా నిన్ను వాడద్దంటారు తెలుసా? ఇగో నిన్ను ముట్టుకొని ఆ ఏలు నువ్వు ఎక్కడ పెట్టుకున్నామంటే కదరా నాకు. రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి, పచ్చిమిర్చి, పౌడర్ మిర్చి అన్నాను. మిర్చి ఏం కాదు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నీతోనే సాటిస్ఫాక్షన్ అవుతాయా? కిలో కొంటే 30 కిలో పుచ్చులే. అరే మటన్ తినాలనుకున్నాడు మటనే తింటాడు, నిన్ను తిని మటన్ అనుకునేటోడు వాడు ఖర్బూజ్ గాడు పిచ్చినారే అవుతాడు. అవునా కదా? నిన్ను ఎక్కువ తింటే మీ అందరికి క్యారెక్టర్ లేదనే కంటెంట్ అని నేను సెలెక్ట్ కంటెంట్ చేసుకున్నాను. ఉన్నదా? ఎవడు వాడు ఎలా ఉంటాడు ఇప్పుడు చూపెట్టు. చూస్తావా? చూస్తా. ఒక్క నిమిషం. ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఎవడు? కనిపించట్లేదా నా మునక్కాయ? మునక్కాయ? ఈ ఆ భూమికి జానం లేడు, జానా బెత్తల జానం అన్నట్టు వీడు మునక్కాయండి. నేను హైబ్రిడ్ రాబాయ్. అయ్యో చేరుకోటేం కాదు. ఎప్పుడు వచ్చామన్నది కాదురా, మల్లె పువ్వులు పడేసామా లేదా. అయినా అరే మీరు ఐటమ్ కాదురా, రేటు ఉన్నప్పుడు ఒకలాగా రేటు లేనప్పుడు ఒకలాగా. కానీ అరే నేనెప్పుడు ఎవరికి రా, మగవాళ్ళు ఇష్టపడేది నన్ను, ఆడది ఇష్టపడేది దీన్ని. అందుకే మేము జోడీ నెంబర్ జాను. అరే లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కేవేరబ్బా. ఆ ఫ్లవర్ పోతే పోనీరా, ఇక్కడ కాలీఫ్లవర్ ఉన్నది చూడు. ఇట్స్ మైన్. ఈ మధ్య అనియన్స్ ప్రైస్ రైజ్ ఇష్యూ ఇస్ ద హాటెస్ట్ టాపిక్. చిట్టి బాబు సార్ అన్ని బాగున్నాయి, లాస్ట్ నువ్వు వచ్చి లాస్ట్ పంచ్ మంది అయితే అనేది అది కళ్యాణ్ బాబు సినిమాలోదేనా? అది నువ్వు చెప్పగానే బాగా నవ్వు వచ్చింది. ఒక అడ్వాంటేజ్ ఒకటి ఉంది చిట్టి బాబు, మరి అది నువ్వు గుర్తించాలో తెలియదు. నువ్వు ఏది చేసినా పేలుతుంది నిజంగా. ఎందుకంటే నీ భగవంతుడు ఒక్కొక్కరికి స్పెషల్ గా ఒక టాలెంట్, నీకు స్పెషాలిటీ షార్ట్నెస్, అది నీ అదృష్టం. అది కళ్యాణ్ బాబు తను చెప్పగానే ఒక్కసారి సింక్ అవ్వదు, సో అప్పుడు తెగ నవ్వు వస్తుంది. ఇతనేంటి కళ్యాణ్ బాబు డైలాగ్ చెప్తాడు. సో అతనితో ఏ చేయించి నవ్వుతాడు. సో చిట్టుబాబు తోటి మీరు ఎక్స్ట్రాగా ఏదైనా చేయించండి, అప్పుడు స్కిట్ కి బాగా తను ఉపయోగపడతాడు. సార్ ఒక్కటి చెప్తాను సార్, చెప్పు. తెలుగులో దాదాపు ఒక 65-70 సినిమాలు చేసింటారు సార్, కానీ ఎప్పుడు ఎవరు మనకేం బ్రేక్ రాలేదు సార్. ఒక్క అవతార్ చేస్తే అవతార్ చిట్టిబాబు అయిపోయాను సార్. గుడ్ చిట్టుబాబు, థ్యాంక్ యూ సార్. అండ్ బాగుంది స్కిట్. రోజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది బిల్ పర్ఫార్మెన్స్? ఆయన ఎంట్రీ పాట విన్నాం కదా, 6 అడుగుల బుల్లెట్. అది కాదు, 6 అడుగు చాక్లెట్. లాస్ట్ లో వచ్చిన లాస్ట్ పంచ్ ఇచ్చి అందరిని అలా తోసేస్తారు. అండ్ మీ ముగ్గురు ఆనియన్ గొప్పదనం అండ్ మిర్చి అండ్ వంకాయ, మన తెలుగు వాళ్ళ వంటకాలు ఏ స్పెషల్ అకేషన్ అయినా కూడా, పెళ్లి గాని పేరెంటం గాని పండుగ గాని వంకాయ కూర లేదే మనం తినలేం. కానీ మీ ముగ్గురు ఇంత గొప్ప వాళ్ళైనా మిమ్మల్ని అలా తోసేసింది ములక్కాడ. చిట్టిబాబు థ్యాంక్ యూ. ఆ కిక్కే వేరు.